ఆయన కాంగ్రెస్ అంత పెద్దడు, కాంగ్రెస్ పోగు రాకపోతుండేనా, ప్రభుత్వం ఉండ రాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టచ్చు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు, ఏం చేస్తాము? నన్ను అడుగుతూ ఓట్లు నేనేసిందా? బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క 3-4, నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాడు. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ అ వారియర్. అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే. ఇక మహేష్ కుమార్ గౌడ్కి ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాలేదు. సరే ఆ పదవి ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిర్రు. ఇక మేము జవాబు ఇక సస్తమా ఇస్తాం జవాబు. మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎం బీజేపీ ఒకటే అంటుండా? సమాన దూరంగా ఉంటారు కదా, దూరం పెట్టరు. మరి ఎంఐఎం దూరం పెట్టి మేరుగండి. అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడు వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెలుమ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు, విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అరే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటుంది. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయనేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు. కల్మా చదువుకోమని మన మహేష్ కుమార్ గౌడ్ని కల్మా చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పొత్తు. ఇవి 2-3 దైనా చెప్తున్నా కదా. ఇందులో 43వ డివిజన్ కూడా లేదు. 43వ డివిజన్ లాట అవతల ఆయన మీద సింపతి, నా మీద సింపతి చూపెట్టండి. మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం, మీకోసం కొట్లాడుతున్నాం. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు. మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము, పదవుల కోసం మాకు పార్టీలు మారని రాదా? డామినేట్ చేస్తాం సార్, డామినేట్ చేస్తాం. ఎందుకు? మొన్న పోయినసారి అసెంబ్లీలోనే కాంగ్రెస్కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూరు పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? ఆపలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూర్ మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువ అయినాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ ఐ విష్ టు అపాలజైజ్ టు ఆర్మూర్ టౌన్స్ cadre, బీజేపీ cadre from my side. Here on I will make sure I supervise or whatever I have to do, I'll do that. In forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate.
అండ్ వీ విల్ నెవర్ రీడ్ కల్మా. నెవర్ రీడ్ కల్మా. కల్మా సచ్చిన చదవ నేను. పదవుల కోసం అస్సలు చదవ నేను. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ. లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నా నాయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ సియాసత్ హమారీ గర్కి అంటే ఏమన్నాడు? స్పీచ్లు అన్నా కదా నేను. ఒక్కొక్క అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసతలు నువ్వే ఉన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్నీ వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్నీ వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే మరి. %100 మారుతుంది. అవకాశం కదండి. 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. ఇంకా ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము ఇలా మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. सियासत इसके घर का क्या है सुने तुम. अब ये टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता. घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటామన్నారా? అంటే దీన్ని బట్టి అర్థమైంది. యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. యువర్ పిసిసి ప్రెసిడెంట్ ఇస్ యాక్సెప్టింగ్ దట్. ఆయన అన్నది నేను వినలే, నువ్వు చెప్పినావు. ఒకవేళ అట్లా అనుంటే ఈజ్ యాక్సెప్ట్ దట్ ఈజ్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ దే ఆర్ హ్యాండింగ్